ఇప్పుడు నాతో రాకపోతే అందరికి చెక్కేస్తారు. అయితే నేను అసలు రాను. ఓరు బాబా ఏడోడికి రన్ అయ్యా. తెల్లార్లు తెల్లార్లు అయితే తెల్లార్లు ఆడుకోవటం ఇంకా. ఎవ్వరో లేకపోతే అప్పుడు నేను పిలిస్తే వస్తావు అంతేనా? రిక్వెస్ట్ పెట్టున్నావు వచ్చేయలేదు అంతే. అవసరం అంటే మాట్లాడాలని ఎవరు లేకపోతేనే మాట్లాడతావు. శివాజీ గంట రాస్తాను నేను అందరూ ఎప్పుడైనా అడిగాను బాబాయ్ చెక్కిప్పుడు బాబా నాకు ఎవరు లేకపోతే కదా మాట్లాడతావు. ఎవరన్నా మాట్లాడు మిత్రులతో రాస్తావు. సాబరా ఊరే నీ దొంపలేగా నరికే పళ్ళు మొత్తం స్కోడలు వేసుకోదు. అవతల పక్క అమ్మాయి వచ్చింది, నీకు పడితే నీకే, నాకు పడితే నాకే, శివాజీకి వెళ్ళి పడితే శివాజీకి వెళ్ళి కొట్టుకోవద్దు. అదే చెల్లి వచ్చింది. ఎంత బాగా అడుగుతుందయ్యా. ఎక్కువైపోతున్నాయి సర్వాలు ఎక్కువైపోతున్నాయి. ఓరు బాబా ఏడోడికి రన్ అయ్యా. దొంగలా కొడుకులు ఉన్నారయ్యా ప్రపంచం మొత్తం. బ్రో బ్రో ఇదిగో ఎక్కడున్నాడు పట్టుకో బ్రో అండి. అయ్యా బ్రో వేస్ట్ బ్రో. దాని మమ్మీ అది కింద నుంచి గ్రెనేడ్ వేసి పై కింద నుంచి వచ్చింది బ్రో అది గ్రెనేడ్ వేసి పైకి. రేపు శివాజీ గారు చేసిపోతున్నాడు, నీకు గిఫ్ట్ పంపిస్తున్నాను, నెల మీద గుర్తు చేసిపోతాడు బాధపడి. బ్రో బాగలేని వ్యక్తి మీద అసలుకి మీరు దారుణం చేయకూడదు, దాడి చేయకూడదు. తొందరపడక. ఇప్పుడు మీరు రాకపోతే నాకు చెక్కెత్త వీడు అనుకున్నా. పిత్రేగా వెనకాలి కదా ముందలరా శివాజీ. అమ్మాయి ముందు చెప్పాను కదా అయ్యా కొంచెం కళ్ళు తెరిచి ఆడండి అయ్యా, కొంచెం స్టీకులు పోతాయి. కాదు జ్యోత్స్న, శివాజీ గారిని బాబు నాయనా శివాజీ గారిని స్టీకులు పోతాయిరా సావే, కొంచెం సీరియస్ గా ఉండరా. అంతం చేయలేదా ముందు? ఎవరో మా అక్క నిన్నే చేసింది అంటే నేను మీపింగ్ కదా. ఇప్పుడు నాతో రాకపోతే అందరికి చెక్కేస్తారు. అయితే నేను అసలు రాను. చెక్కుతారులే తొందర ఎందుకు చేసారా. ఊరు బాబాయ్ ఇది కూడా ఊహంగేసింది.
అక్కడ ఉన్నాడు. ఆడ దగ్గర సామాన్లు లాగ్ అయింది. పెట్టేశారా? ప్రొటెక్షన్ పాయింట్ కాపాడు. స్టీకులు పోయిరా సావి.